కృష్ణమూర్తి విశ్రాంత ఉపాధ్యాయుడు, భార్య రుక్మిణమ్మ. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి శ్రీధర్, చిన్నబ్బాయి శ్రవణ్. శ్రీధర్ వ్యాపారం చేస్తున్నాడు. శ్రవణ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. శ్రీధర్కి బంధువుల అమ్మాయినే ఇచ్చి వివాహం చేశారు. కానీ శ్రవణ్ వేరే మతం అమ్మాయిని ప్రేమించినప్పటికీ కృష్ణమూర్తి దగ్గర ఉండి ఇరు సంప్రదాయాలను అనుసరించి వివాహం జరిపించాడు. వాళ్ళ సొంత ఊరు రామాపురంలో కృష్ణమూర్తి, రుక్మిణమ్మ ఇద్దరూ కూడా ఎంతో మంచి మనుషులుగా అడిగిన వారికి వాళ్ళకి ఉన్నంతలో సహాయం చేసేవారు. ఇద్దరూ ఒకరిని ఒకరు విడిచి ఉండేవారు కాదు. అది ఫ్యామిలీ కోర్ట్ ప్రాంగణం. 50 లక్షల విలువ చేసే ఇల్లు కోసం ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం. వారే శ్రీధర్, శ్రవణ్లు. ఆ రోజు తుది వాదోపవాదాలతో తీర్పు ఇచ్చే రోజు. శ్రవణ్ మరియు శ్రీధర్లు ఇద్దరు ఇల్లు నాదంటే నాది అని ఎలాంటి ఆధారాలు లేకపోయినా కోర్టుకు వెళ్ళారు. కొడుకుల మీదనే పరువు నష్టం దావా వేశాడు కృష్ణమూర్తి. 3 నెలలుగా భార్య వియోగంతో బాధపడుతున్న కృష్ణమూర్తి తన స్నేహితుడు ప్రకాష్తో కోర్టుకు చేరుకున్నాడు. కృష్ణమూర్తిని జడ్జి గారు, మీ తుది నిర్ణయం చెప్పండి అని అడిగినప్పుడు, నమస్కారం జడ్జి గారు, నా నిర్ణయం ఇదివరకే కోర్టుకి తెలియజేశాను. ఆ ఇల్లు నా కష్టార్జితం. నేను నా భార్య ఇద్దరూ కలిసి సంపాదించిన ఆస్తిని, నాకు పూర్వీకుల నుంచి సంక్రమించినది కూడా వారిద్దరికీ పంచేశాను. ఇంకా నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఇకపోతే పరువు నష్టం దావా వేశాను కదా, దానిని కూడా వెనక్కి తీసుకుంటున్నాను. సరే సార్, మీ ఇష్టం. మీ పేరు మీద ఉన్న ఇంటిని మీరు ఎవరికైనా ఇచ్చుకునే అధికారం మీకు ఉంది. కృష్ణమూర్తికి అనుకూలంగానే తీర్పు వస్తుంది. ప్రకాష్తో కలిసి ఇంటికి చేరిన కృష్ణమూర్తిని, ఎందుకురా ఇంత కఠినంగా తయారయ్యావు అని అడుగుతాడు ప్రకాష్. నేను కఠినమా? నీకెందుకలా అనిపిస్తోంది? ఆస్తి చూసి దొంగ ప్రేమలు నటిస్తే తెలుసుకోలేనా? దొంగ ప్రేమలా? అవును ప్రకాష్. శ్రవణ్ ప్రేమించినప్పుడు అందరూ ఎంత వ్యతిరేకించారు. అయినా కూడా పెద్దలుగా మనమే వాళ్ళను అర్థం చేసుకోకపోతే ఎలా అని పెళ్లి చేశాము. రుక్మిణి చనిపోయిన నెలకే నాన్న నా దగ్గర ఉండు అంటూ ఇద్దరు అడుగుతుంటే నా పిల్లలకు నేనంటే ఎంత ప్రేమ అనుకున్నాను. కానీ మా ప్రేమాలయం మీద ఆశతో ఇలా గొడవ పడతారు అనుకోలేదు. అందుకే పరువు నష్టం నా పిల్లలపైనే వేశాను. తీర్పు ఎలాగూ నాకే అనుకూలం, అందుకే మళ్ళీ వెనక్కు తీసుకున్నాను. సరేలే కృష్ణ, ఇవి అన్నీ ప్రతి ఇంట్లో ఉండేటివే. వీటి గురించి వదిలిపెట్టి ప్రశాంతంగా ఉండు, నేను మళ్ళీ కలుస్తాను అంటూ వెళ్ళిపోయాడు ప్రకాష్. రాత్రికి వంటింట్లోకి వెళ్ళి వంట చేసుకునే మనస్సు లేక ఫ్రిడ్జ్లోని పాలు తీసుకుని స్టవ్ మీద పెట్టి ఆలోచిస్తుంటాడు. ఆకలవుతుందో రుక్మిణి అంటూ కేకలు వేస్తున్న కృష్ణమూర్తి దగ్గరికి వేడి వేడి ఉప్మా చేసుకుని వచ్చి, తీసుకోండి, కొంచెం కూడా ఆకలికి తట్టుకోలేరు. మీతో పాటు నేను కూడా తిరిగాను కదా. అబ్బా రుక్కు, నేను నీలాగా ఉండలేనులే. తీసుకోండి, నేను ఉన్నా లేకున్నా మీకు తిండికి మాత్రం లోటు ఉండదులేండి. ఎలా చెప్పగలవు? నీ కోడళ్ళకి నీ అంత బాగా వండడం రాదు. నీవు లేనప్పుడు నాకు బన్ను ముక్క, పాల ప్యాకెట్నే గతి అని అన్న మాటలు గుర్తుకు వచ్చి పాల గ్లాస్ తీసుకుని బయటకు వచ్చి కూర్చుంటాడు. నేను అనుకున్నట్టుగానే ఇవే నా ఆకలి తీర్చాయి అని గ్లాస్ను కింద పెట్టి వాళ్ళు కుర్చీలో పడుకొని ఆ ఇంటి నిర్మాణం అప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య సంభాషణను తలుచుకుంటాడు. ఎందుకు పట్టుపట్టి ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నావు రుక్కు? శ్రీధర్కి సొంత ఇల్లు ఉంది, శ్రవణ్కి అపార్ట్మెంటు ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్పు మనకి లేనిపోని శ్రమ? శ్రమదేముందండి, 6 నెలలు పోతే మీరు రిటైర్డ్ అవుతారు. అప్పుడు మనకి సొంతంగా ఒక హౌస్ ఉంటే ఎంత బాగుంటుంది. పిల్లలకి ఇండ్లు ఉంటే అవి మనవవుతాయా? వాళ్ళ ఇంట్లో మనం గుమ్మం దగ్గర ఉండాలి. అదే మన ఇంట్లో అయితే చూడండి, ఇది ఒక బెడ్రూమ్, ఇక్కడ శ్రీధర్ ఉంటాడు. ఈ రూమ్లో శ్రవణ్ వస్తే ఉంటాడు. ఇది మన రూమ్, ఎంత బాగా ఉంది. ఇక్కడ కూర్చొని మీరు కేక వేస్తే చాలు వంటింట్లోకి వినిపిస్తుంది అని నవ్వుతోంది. ఆ నవ్వులు గుర్తుకు వచ్చి రుక్మిణి అంటూ అరుస్తాడు కృష్ణమూర్తి.
ఎంత బాగా చెప్పావు రుక్కు. పిల్లల ఇంట్లో మన స్థానం అని చెప్పి నువ్వు మాత్రం నన్ను ఒంటరిని చేశావు. ఇద్దరు ఇలా ఉంటాం అలా ఉందాము అని చెప్పి గృహప్రవేశం అయిన నెలలోనే ఒంటరిని చేసి వెళ్ళిపోయావు. నెల రోజులుగా అలసిన మనస్సు విశ్రాంతి కోరగా లోపలికి వెళ్ళి పడుకున్నాడు. ఉదయం లేచి పక్కన టేబుల్ మీద గల రుక్మిణి ఫోటోని ఆత్మీయంగా పట్టుకుని గుడ్ మార్నింగ్ రుక్కు అని లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసి లోపలికి వెళ్తుండగా సార్ అన్న గొంతు వినబడి గేటు వైపు చూస్తాడు. రంగనాథ్ పక్కన అబ్బాయి ఎవరు అనుకుని రారంగా అంటాడు. నమస్తే బాబు, బాగున్నారా? వీడు నా కొడుకు ప్రసాద్. రేపు మన ఊరిలోనే పెద్ద హోటల్ ఓపెన్ చేస్తున్నాడు. మొదటగా మిమ్మల్ని పిలుద్దామని వచ్చాము. అవునా, మంచిది. కంగ్రాచ్యులేషన్ ప్రసాద్. మన ఊరిలో ఇంతవరకు పెద్ద హోటల్ లేదులే, బాగా జరుగుతుంది. అంతా మీ చలవే సార్ అంటాడు ప్రసాద్. నేనేం చేశాను? నువ్వు కష్టపడి ఈ స్థాయికి వచ్చావు. లేదయ్యా, అమ్మగారు ఒక్కసారి గుడికి వచ్చినప్పుడు దారిలోనే జోరుగా వర్షం మొదలైంది. అప్పుడు మా ఇంట్లోకి వచ్చారు. ప్రసాద్ చేసిన పాయసం రుచి చూసి మీ అబ్బాయి ఈ వయస్సులోనే ఇంత బాగా వంట చేస్తున్నాడు అంటే మంచి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. ఇంటర్ అయిన వెంటనే బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్లో చేర్పించు. అక్కడే కుకింగ్కు కావాల్సిన కోర్స్ ఏమైనా ఉంటే కూడా నేర్చుకోమను అంటూ తన చేతికి ఉన్న బంగారు గాజులు తీసి ఇచ్చింది. వద్దమ్మా అంటున్నా నా చేతిలో పెట్టి ప్రసాద్ని బాగా చదువుకోమని, మన ఊర్లో పెద్ద హోటల్ పెట్టాలి అని చెప్పింది. అంతా అమ్మ చలవే బాబు. అమ్మగారు బతికి ఉంటే తన చేతులతోనే ఓపెనింగ్ చేయించాలి అనుకున్నాము, కానీ ఇంతలోనే ఇలా జరిగింది. మీరు తప్పకుండా రావాలి. మీకు రేపటి నుంచి మన హోటల్ నుంచి మంచి టిఫిన్ మరియు భోజనం వస్తాయి సార్. డోర్ డెలివరీ ఉంది, మీరు కాదు అనకూడదు అంటాడు ప్రసాద్. అలాగే తప్పకుండా అని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. ఒకరోజు రాత్రి, ఏమిటి రుక్కు, నీ చేతికి ఉన్న 2 బంగారు గాజులు మొన్న గుడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కనిపించడం లేదు. ఒక మంచి పని కోసం తీశానులేండి. అవునా, నీ చేతికి అందంగా ఉంటాయి, వేసుకోవే. ఇంకో జత ఉన్నాయిగా, అవి వేసుకుంటాలే. అయినా ఇంత ప్రేమగా చూసుకునే మీరు ఉండగా గాజులు బంగారం అయితే ఏంటి, మట్టివైతే ఏంటి? ఓహో, ఆ రోజు గాజులు అడిగితే మంచి పని కోసం అన్నావు. అది ఈరోజు నువ్వు లేకపోయినా తిండికి లోటు లేకుండా చేసింది. ప్రేమతో నువ్వు చేసిన ప్రతి పని ఇకపై నా జీవితానికి ఆయువై ఉంటుంది. నువ్వు లేకపోయినా మన గుర్తుగా ఈ ప్రేమాలయం ఉంది. పిల్లలు మధ్యలో వచ్చారు, మధ్యలోనే వెళ్ళిపోయారు. నేను బ్రతికి ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాను. లోకం దృష్టిలో నువ్వు లేకపోయినా నా శ్వాసలో నాతోనే బ్రతికి ఉంటావు మై డియర్ రుక్కు. ప్రకాష్కి ఫోన్ చేసి మనం లాయర్ని కలవాలి, రారా అంటాడు. మళ్ళీ ఏమైంది కృష్ణ? ఏమీ లేదులే, నువ్వు రా, కలిసి వద్దాం. ఇద్దరూ కలిసి లాయర్ దగ్గరకు వెళ్తారు. చెప్పండి కృష్ణమూర్తి, నేను నా ఇంటిని నాలాగా అందరూ ఉన్న నిరాశ్రయులుగా మారిన వారికి చెందాలని అనుకుంటున్నాను. ఏమో, రేపు నా కొడుకులకి ఈ పరిస్థితి రావచ్చు లాయర్ గారు. అందుకే అలా ఒక వీలు రాసి ఉంచండి అని చెప్పి ఇంటికి చేరుకుంటాడు. రాత్రికి ఎంతో సంతోషంగా రుక్మిణి ఫోటో గుండెల మీద ఉంచుకుని ఆ రోజు జరిగిన విషయాలు అన్నీ చెబుతూ వాళ్ళ ప్రేమాలయాన్ని రుక్మిణీ కృష్ణ నిలయంగా మార్చాలి అనుకున్నాను అని అలా మాట్లాడుకుంటూ నిద్రలోకి వెళ్తాడు. ఈ కథ సమాజంలో జరుగుతున్న వాటికి చిన్న నిదర్శనమేనండి. ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.